Independence Day, it's my greatest pleasure to welcome our respected and honorable Chairman Sir, Shri Paida Krishna Prasad Garu, going in leaps and bounds to make Paida a name synonymous with quality education. It is our privilege to have with us our esteemed guest of today's occasion, Madam Sridevi Garu, who has transformed many lives with the kind of social work Madam has been doing. It has helped many people to come out from the poverty, to go for education, to have their own house. So it's really a pleasure to have you, ma'am, today on the eve of independence. Please give a big round of applause and welcome our guest who has been kind enough, gracious enough to be the guest for the second time. Thank you, ma'am. అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ అందరూ బాగున్నారా? చాలా యాక్టివ్గా ఉన్నారు కదా ఈరోజు అందరూ. కారణం ఓకే, ఇలాంటి ఇండిపెండెన్స్ డేలో మనం కూడా ఒకరం కావాలి అని మనందరం కోరుకుందాం. సో దానికి ఏం చేయాలి అన్నది మనం మాట్లాడుతుంటే సందర్భ సహితంగా మాట్లాడుకుందాం. మరి ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ ఇండిపెండెన్స్ డే రావడానికి మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తేనే తప్ప ఈరోజు మనం ఈ సంబరాలు చేసుకోవటం కుదురుండేది కాదేమో. వాళ్ళ త్యాగమే మన ఈ సంతోషానికి కారణం. రైట్? అవునా కాదా? మీకు తెలియదు, మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి. అఫ్కోర్స్ నేను కూడా అప్పటికి ఇంకా పుట్టలేదు. కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి జాతీయ గీతాలు పాడుతూ ఉంటే మనకి ఒక్కొక్కరికి బూస్ బంప్స్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు చేసే త్యాగాలు పాటల రూపంలో పాడుకుంటున్నాం కాబట్టే ఈరోజు పండుగగా జరుపుకోగలుగుతున్నాం. మరి అలాంటి దేశానికి సంబంధించిన ఎందరో త్యాగమూర్తుల గురించి మనం ఇలాంటి సందర్భ సహితంగా ఎప్పుడు వచ్చినా కూడా మన దేశం కోసం త్యాగం చేసే ప్రతి ఒక్కరి గురించి కూడా సందర్భ సహితం వచ్చిన ప్రతిసారి మనం ఉచ్చారణ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎంత ఫ్రీడమ్ లైఫ్ మనకు ఉంది అంటే వాళ్ళ త్యాగమే మనకి ఈ లైఫ్. మరి అటువంటి వారిని సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మనం గుర్తు చేసుకోవడంలో తప్పలేదు. ఎందరో భగత్ సింగ్ లాంటి వారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు లాంటి వారు కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది, గాంధీ గారు, మన భారతదేశానికి త్యాగం చేసిన నాయకులు. మరి ఇప్పుడు మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా ఎందరో ప్రాణత్యాగం చేసి మన భారతదేశం కోసం త్యాగం చేసిన మహిళల్లో ఒక మహిళ గురించి నేను మీకోసం చెప్పాలనుకుంటున్నాను. అది మీకు సింక్ అయి ఉంటుంది కాబట్టి ఆమె గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు సరోజిని నాయుడు గారు. ఆమె మీలాగే ఒక మంచి విద్యార్థినిగా ఉండేటప్పుడే మీ అంత చురుకుగా ఉండేవారు. ఆమె 12వ ఏటనే ఆమె ఎన్నో విజయాలను సాధించారు మీలాగే. ఈరోజు చూడండి, పిల్లలు ఎంత చక్కగా వచ్చి ఎంత ఉత్సాహంగా డాన్సులు వేస్తున్నారు, గేయాలు పాడుతున్నారు. మరి ఆమె కూడా ఆమె టాలెంట్కి తగ్గట్టుగా మంచి రచనలు, మంచి గేయాలు పాడుతూ చిన్న వయసులోనే ఆమె స్వతంత్ర భావాలు కలిగి ఉన్నారు మన సరోజిని నాయుడు గారు. మీ అందరికీ తెలుసా ఆమె ఎవరో? ఒక్కరైనా చేతులెత్తండి. సరోజిని నాయుడు గారు కూడా మన భారతదేశానికి పోరాటం చేసి త్యాగం చేశారు ఆమె. సో అలాంటి వ్యక్తుల గురించి ఒకరి గురించి అయినా మనం ఇలాంటి సందర్భ సహితంగానైనా ఓన్లీ పాఠాల రూపంగానే కాకుండా మనం ప్రతి ఒక్కరిని, మన దేశం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒకరిద్దరినైనా ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే మన దేశ నాయకుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి సరోజిని నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆమె ఒక బెంగాలీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. చిన్న వయసు నుంచే స్వతంత్ర భావాలతో ఆమె పెరగడంతో బ్రిటిష్ వారికి ఆమె మాటలు, ఆమె గేయాలతో వణికి పుట్టించేవారు. మీ అంతా హుషారుగానే ఉంటూనే 12వ ఏటనే ఆమె మంచి విజయాలను సాధించి విదేశాలకు వెళ్ళి ఆమె గేయాలతో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఒక ఉజ్వలన క్రియేట్ చేసి మంచి సత్తా, టాలెంట్ నిరూపించుకున్నారు. ఆమె టాలెంట్ చూసిన నవాబులు ఆ టైంలోనే ఆమె విదేశాలకు పంపించి, పెద్ద చదువులకు పంపించి తిరిగి మళ్ళీ ఆమె మన దేశానికి వచ్చిందనమాట. అదే ఈ రోజుల్లో అయితే మనం ఎవరైనా అమెరికాకు వెళ్ళి ఏదైనా చదువు చదవాలనుకుంటే తిరిగి అక్కడే ఉండి ఉద్యోగాలు సాధించాలనుకుంటాం తప్ప తిరిగి మన ఇండియాకి రావాలని, మన భారతదేశాన్ని గుర్తించాలని మనం అక్కడ నేర్చుకునే టాలెంట్ అంతా అక్కడే వినియోగిస్తున్నాం తప్ప ఇక్కడికి మన దేశానికి ఏం వినియోగిస్తున్నారు? అది కూడా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ చదువుతున్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడికో వెళ్ళి సంపాదిస్తున్నారు, కానీ మన దేశం గురించి కానీ
మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఈరోజు మీరు ఇక్కడ అందరికీ వచ్చారు అంటే మార్నింగ్ నుంచి మీ అమ్మ నాన్న మీకోసం టిఫిన్ల దగ్గర నుంచి ఇంటి పనుల దగ్గర నుంచి అందరూ మీ నాన్న మీ అమ్మగారు కష్టపడితే మీరు ఈరోజు ఇక్కడ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. మరి అటువంటి తల్లిదండ్రుల్ని మన భారతదేశాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన విదేశాలకు వెళ్ళాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, కానీ మనం కష్టపడి పెరిగి ఉన్న ఈ దేశాన్ని మన తల్లిదండ్రుల్ని కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే సరోజినీ నాయుడు గారు కూడా పెద్ద చదువుల కోసం అమెరికాకు వెళ్ళారు. అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ మన దేశానికి ఉపయోగించేటట్టు ఆమె మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చారు. అలాగే మీ అందరికీ ఇష్టమైన ఒక విషయం కూడా ఆమె చేశారు. అదేంటంటే కులాంతర వివాహాలను కూడా ఆమె ఎంకరేజ్ చేశారు. ఈ రోజుల్లో కూడా మనం కులాంతర వివాహాలు హ్యాపీగా చేసేసుకుంటున్నాం, కానీ ఆమె ఆ ఉద్దేశంతో చేసుకోలేదు. తను వివాహం చేసుకునే నాటికి ఆమె కూడా ఒక కులాంతర వివాహమే చేసుకున్నారు. నాయుడు ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కానీ ఆమె వివాహం చేసుకునే నాటికే ఆమె భావాలు కానివ్వండి, ఆమె పనులు కానివ్వండి, ఆమె చేసుకున్న వివాహం వాళ్ళ తల్లిదండ్రులకి దేశానికి ఉపయోగపడే గొప్ప మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. మనం ప్రేమిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, కానీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టేటట్టు చేసుకుంటాం. ఆమె అలా చేయలేదు. మీరు కూడా అలా చేయకూడదు అనేదే నా ఉద్దేశం. మరి సరోజినీ నాయుడు గారు లాంటి గొప్ప భావాలున్న వ్యక్తిత్వాన్ని పొందిన అటువంటి పిల్లలుగా మీరు మాకు నెక్స్ట్ జనరేషన్లో కనబడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆమె భారతదేశం కోసం ఆమె మంచి రచయిత అని చెప్పాను కదా. ఆమె గేయాలతో అప్పట్లో ఉన్న ఆడవాళ్ళు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు, కానీ ఈమె గేయాలతో ఈమె పద్యాలతో లోపల ఎక్కడో దాక్కుని ఉన్న మహిళలను కూడా బయటికి లాక్కుని వచ్చి పోరాట యోధులుగా మార్చారు. ఆమె వెంట నడిచేటట్టుగా, బ్రిటిష్ వారిని వణికించేటట్టుగా ఒక యుద్ధ సైన్యాన్ని ఆమె మాటలతోనూ పాటలతోనూ ఆమె వెనక నడిచేటట్టు చేశారు మన సరోజినీ నాయుడు గారు. సో అటువంటి ఆమె గురించి తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేశారు, ఈమె బయట ఉంటే చాలా ప్రమాదం, మనపైనే ఒక బాణంలాగా తయారవుతుంది, ఎప్పటికైనా ఈమె ఇక్కడ బయట ఉండకూడదు అని చెప్పేసి ఆమెను 1 కాదు 2 కాదు ఏకంగా 6 సంవత్సరాలు ఆమెను జైల్లో పెట్టి బంధించేశారు. సో 6 సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే వాళ్ళకి జైల్లో ఉంటే సరైన ఆహారం కానీ ఎలాంటి స్పెషాలిటీస్ ఉండవు కాబట్టి ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం జరిగింది. మరి అక్కడే ఉండి ఆమె చనిపోతే బయట ఉన్న ప్రజలు బ్రిటిష్ వారిపైన ఇంకా ఎక్కువ తిరుగుబాటు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆమెను బయటికి రిలీజ్ చేశారు. అయితే సరోజినీ నాయుడు గారు బయటికైతే వచ్చారు, కానీ ఆమె ఆరోగ్యం క్షీణించిందేమో కానీ ఆమె మనసు ఎప్పటికీ క్షీణించలేదు. ఎందుకంటే ఆమె దేశం కోసం పుట్టారు, దేశ ప్రజలను కాపాడడం కోసమే పుట్టానని దృఢంగా సంకల్పం నిశ్చయించుకున్న వ్యక్తి కాబట్టి బయటకు వచ్చినా కూడా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోయినా దేశం కోసం పోరాడటం మొదలుపెట్టారు. మరి ఆమె చేసుకున్న భర్త కూడా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారంటే ఒకానొక టైంలో బీభత్సమైన వరదలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అపారమైన సేవలు చేశారు వరద బాధితులకి. మరి ఈరోజు భార్య విజయాన్ని సాధిస్తే భర్తలు వెనక ఉండి భార్యలకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? భార్యకి ఏదైనా టాలెంట్ ఉందంటే భర్తలు ఎంతమంది ముందుండి భార్యను నడిపిస్తున్నారు? మరి అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి మన సరోజినీ నాయుడు గారు భర్త. అలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకొని భర్తగా ఆమె వెనకుండి నడిపించుకున్నారు. మరి మీరు కూడా ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ తొందరపడకండి. మంచి వ్యక్తులు మన ఆలోచనకు తగ్గట్టుగా మన జీవితాంతం వారు తోడుంటారా, మనకి సరైన రక్షణ కల్పిస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే ఇంతవరకు కనిపించిన మీ అమ్మ నాన్నకి మీ పెళ్ళిళ్ళు చేయడం పెద్ద కష్టమేమి కాదు. మీకు మంచి భర్తలు, మంచి భార్యల్ని ఎంపిక చేసే పూచి వాళ్ళకు ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకండమ్మా. మీ కష్టసుఖాలు, మీ ఆరోగ్యక్షేమాలు, మీ వివాహం అయిన తర్వాత మీ యోగక్షేమాలు, మీ రక్షణ అన్నీ కూడా మీ పేరెంట్స్కి తెలుసు. దయచేసి వాళ్ళని బాధ పెట్టే పనులు కాస్త తగ్గించుకోండి. ఓకే. మరి సరోజినీ నాయుడు గారిని నేను ప్రత్యేకించి ఎందుకు తీసుకొచ్చానంటే ఈ జనరేషన్కి కావాల్సిన ఆలోచనలు ఆమె అప్పట్లోనే క్రియేట్ చేశారు కాబట్టి. అలాగే మన వీరేశలింగం పంతులు గారికి కూడా ఆమె ఎంతగానో సపోర్ట్ చేశారు. చిన్నతనంలో బాల్య వివాహాలు చేసుకున్నటువంటి వారికి మళ్ళీ వివాహం చేయొచ్చు, భర్త చనిపోయిన వారికి మళ్ళీ వివాహం చేయొచ్చు అని మన వీరేశలింగం పంతులు గారికి సపోర్టర్గా నిలిచారు మన సరోజినీ నాయుడు గారు. అలాంటి గొప్ప భావాలు కలిగిన వ్యక్తి మన సరోజినీ నాయుడు గారు. మరి ఆమె దేశం కోసమే పోరాడి దేశం కోసమే ఆమె చనిపోయారు. మరి ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే
బానిస బ్రతుకులు వెనక్కి వెళ్ళిపోయాయి. మనకి ఈరోజు ఫ్రీడమ్ లైఫ్ వచ్చేసింది. మరి మనం దేనికోసం ఈరోజు చదువుతున్నాం, దేనికోసం ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నాం? మనం ఎవరి కింద ఇప్పుడు బానిసలుగా లేం కదా. దేనికోసం బ్రతకాలి? ఈరోజు మనం దేశం కోసం బ్రతకాలి. దేశం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం ఈరోజు మనం ధనం సంపాదించాలన్నా, ఒక పేరు సంపాదించాలన్నా దాని వెనక ఈరోజు ఒక రీజన్ ఉండాలి. ఇతరులకు నువ్వు ఉపయోగపడిందే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, మీకు ఎన్ని బంగళాలు, కార్లు ఉన్నా అది వినియోగం ఉండదు. మనం పెద్ద లగ్జరీగా పెద్ద హోటల్కి వెళ్తాం, ఒక 20,000 30,000 మనం ఖర్చు పెట్టి హోటల్లో భోజనాలు తింటాం. ఒక్క రోజు కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ మనకు కలుగుతుందా చెప్పండి? కలుగుతుందా? ఒకరోజు నువ్వు 20,000 ఖర్చు పెట్టి భోజనం తిన్నారు హోటల్లో, నెక్స్ట్ డేకి అది ఉంటుందా? కదా. అదే 20,000తో నువ్వు ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే సహకరించండి, మరి ఎవరికైనా సాటి వారికి సహాయపడండి. ఎడ్యుకేషన్ ఫీజు ఎవరైనా కట్టకపోతే ఆ ఫీజు వారికి కట్టి వారి చదువులకి మీరు ఉపయోగించేటట్టు ఆ డబ్బులను మీరు సహాయం చేయండి. లైఫ్ లాంగ్ ఆ హెల్పింగ్ నేచర్ మనం చేసిన ఒక ఫీలింగ్ మన జీవితాంతం కూడా సాటిస్ఫాక్షన్ కలుగుతుందా లేదా? ఇతరులకు సహాయం చేస్తే కలుగుతుంది ఖచ్చితంగా. అది నువ్వు చనిపోయినా కూడా నీ పేరు చెప్పుకొని మరొకరికి లైఫ్ ఇచ్చేటట్టు నువ్వు చేసే పనులు, మనం చనిపోయినా కూడా మనం చేసే పనులు గుర్తుండేటట్టు ఉండాలి. ఈరోజు మనం ఇంతమంది దేశ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వీళ్ళందరూ చనిపోయి చాలా కాలం అయింది, అయినా కూడా ఈరోజు మన ముందు సజీవంగా బ్రతికే ఉంటున్నారు. కారణం వారు చేసే త్యాగం. దేశం కోసం పోరాటం చేశారు కాబట్టి ఈరోజు మన ముందు వీరందరూ ఫోటోలు పెట్టుకొని మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి గడపకి కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటున్నాం. కుల మతాలతో ఎలాంటి సంబంధాలు లేకున్నా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం అందరం పెద్ద చిన్న అన్న భేదం లేకుండా సంబరాలు జరుపుకుంటున్నాం. అంటే కారణం కొన్ని వందల మంది త్యాగ ఫలమే ఈరోజు మన సంబరాల వెనుక ఫలితం. సో ఫ్రెండ్స్, మీరందరూ బాగా చదువుకోండి, బాగా డబ్బులు సంపాదించండి. సంపాదించిన దాంట్లో 10% 20% సేవ్ చేసి ఇతరులకి మీరు ఉపయోగపడండి. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ సార్, పైడా సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్.